హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను రవ్వ లడ్డు చేశానండి. చాలా సింపుల్ అండ్ స్వీట్ అనమాట. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ. తినాలి అనిపించినప్పుడు మనం ఇంట్లోనే జస్ట్ ఒక 20-30 నిమిషాల వరకు మంచిగా ఈజీగా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. నేను ఎలా చేశానో చూపిస్తాను అండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి అండి ప్లీజ్. వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక చిన్న కడాయి పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. 1 స్పూన్ వరకు ప్యూర్ గీ అనమాట, మంచి నెయ్యి వేసుకున్నాను. తర్వాత 1 కప్పు వరకు రవ్వ తీసుకున్నాను. మన ఇంట్రెస్ట్ అండి, ఇంట్లో మనము ఎంతమంది ఉన్నారు, ఎన్ని తినగలుగుతాం, స్వీట్ అంటే ఎంతమంది ఇష్టపడతారు అనే దాన్ని బట్టి మనం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఇక కొంచెమే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే 1 కప్పు రవ్వ తీసుకున్నాను, వేయించుకున్నాను. తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాను, ఇది కూడా వేయించుతున్నాను. ఇవి రెండు కూడా మంచి స్మెల్, మంచి అరోమా బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి, మాడిపోకుండా. తర్వాత ఆ రవ్వ అయితే ఏ కప్తో తీసుకున్నాను అదే కప్తో షుగర్ తీసుకుంటున్నాను. మనం షుగర్ ఎక్కువ తినాలి అనుకుంటే, కొంచెం తీపి అనేది ఎక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం ఇంకొక 1/2 కప్పు లేదా ఒక 1/4 కప్పు స్వీట్నెస్ ఎంత తినగలుగుతారో అంత అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకుంటే స్వీట్ అంటే అసలు బాగుండేది, కానీ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూసారు కదండి. తర్వాత ఈ 3 కూడా నేను మంచిగా వేయించుకున్నాను. చక్కెర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దు, అది కరిగిపోతుందండి, బాగుండదు కదా. అందుకని చెప్పేసి నేను స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత ఇదైతే నేను కంప్లీట్గా చల్లారిన తర్వాత 1/2 వరకు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. రిమైనింగ్ 1/2 ఉంది కదా, ఇది తర్వాత నేను మిక్సీ పట్టుకుంటానండి. చూసారు కదా, రవ్వ లడ్డు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఇది చాలా రకాలుగా చేయొచ్చు అండి. నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. ఇదైతే మనము ఎంత మెత్తగా ట్రై చేసినా మెత్తగా రాదు. రవ్వ అయితే మిక్సీ పడితే కొంచెం బరకగానే ఉంటుంది. కొబ్బరి అయితే కంప్లీట్గా అంటే మెత్తగా అయింది అనమాట, మెత్తగా రుబ్బుకోవచ్చు. రవ్వ అయితే కాదు అండి, కొంచెం బరకగానే ఉంటుంది. షుగర్, కొబ్బరి అనేది మంచిగా మెత్తగా అది ఏమంటారు, బరక కాకుండా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను. ఇంకా 2 ఆయిల్ కూడా పట్టేసుకున్నాను. తర్వాత ఇందులో పోసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందామండి. షుగర్, కొబ్బరి, రవ్వ అనేది మొత్తం 3 కూడా మంచిగా కలిసిపోవాలి అనమాట. బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మళ్ళీ నెయ్యి వేస్తున్నానండి. నాకు నెయ్యి అంటే ఇక స్వీట్లో వేస్తేనే బాగుంటుందండి. మనం అంత కష్టపడి చేస్తున్నాం కదా, ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే 1 స్పూన్ వేసాను, తర్వాత 1 స్పూన్ వేసాను. ఇంకా చూడండి, కావాలి అంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకు స్వీట్ షాప్లో ఇచ్చే రవ్వ లడ్డూలు ఎంత బాగుంటాయి, అంతకన్నా బాగుంటుంది అనమాట. నెయ్యితోటి ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది మనం మిక్సీ పట్టేటప్పుడు ఇందులో యాలకులు వేసుకోవాలి అండి. యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నా దగ్గర లేకుండే, అది మన ఇష్టం అండి, ఆప్షనల్, వేసినా వేయకుండా బాగుంటుంది. కాకపోతే యాలకులు వేస్తే కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి అట్లా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకొని ఈ మిక్చర్ని అయితే మనం కలుపుకోవాలి. ఒకసారి పాలు వేసుకుంటే మనకి లూజ్ అయిపోతుందండి, మళ్ళీ సెట్ అవ్వదు. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం కొంచెంగా పాలు వేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా అండి, అంతా పిండి కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ పౌడరు. కొంచెం పాలు పోస్తే మనకు సెట్ అయిపోతుంది అనమాట. ఇంత ఉంది అని చెప్పేసి ఎక్కువ పోయొద్దు, ముందుగానే కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ మనం ఇట్లా ముద్ద ఫామ్ అయ్యేంత వరకు చెక్ చేసుకుంటూ ఇంకొంచెం పాలు పట్టినాయి అనమాట. ఒక 4-5 స్పూన్లు అంతే. చూడండి, ఈ విధంగా మనము కొంచెం కొంచెం తీసుకొని మనకి ఏ సైజు లడ్డూలు అయితే కావాలో 2 చేతులతోటి నెయ్యి చేతులకు అప్లై చేసుకొని మంచిగా ఒక లడ్డూని అయితే మంచిగా ఫామ్ చేసుకుందాము. చూసారు కదా అండి, ఈ విధంగా అంతా దగ్గరకు అనుకొని కొంచెం కొంచెంగా లడ్డూలు అయితే చేసుకోవాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇందులో నచ్చితే డ్రై ఫ్రూట్స్, బాదం పప్పులు,
ఇవన్నీ ఉంటాయి కదండి, అవి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఇందులో వేసుకొని కూడా ఇట్లా లడ్డూలు మనం ఈ విధంగా చుట్టుకోవాలి అనమాట. బాగుంటుంది, మధ్య మధ్యలో తింటూ ఉంటే మనకి డ్రై ఫ్రూట్స్ తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలానే చేశాను అనమాట. ఈ సైజ్ తోటి రవ్వ లడ్డూలు అయితే చేశాను అనమాట. చాలా చాలా బాగుందండి. నెయ్యి వేసాను కదా, సూపర్ అంటే సూపర్ టేస్ట్, చాలా బాగుంది. మా పిల్లలు మేమైతే మంచిగా తినేసినాము హ్యాపీగా. నేను చేసినా కానీ చాలా బాగుంది. చేసిన వెంటనే సగం వరకు అయితే అయిపోయినాయి అనమాట. 9 లడ్డూస్ వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి రవ్వ లడ్డూలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.